మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాచుని నేను ఎంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్తే ముసలి పావును అంటున్నాను ఇడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు గాని, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు. ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా? ఈ ఊళ్ళోనే కాదు, చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు లేరు? ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా. రమ్య నీకు అక్కలాంటిది. రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల, నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా బామ్మర్ది. ఇంటి యజమానురాలకి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా. నిజమే, మరి మేము సంతోషపడద్దు? ఇందులో సంతోషపడటానికి ఏముంది? సోనాలి, ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిలు. అవసరం లేదు. నన్ను ఎంగలేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా? మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి? ఈడొకడు. అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి. మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా? మా చేత అగ్రిమెంట్లు చేయించడానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏ సేఫ్టీ కోసమా? రమ్య నువ్వు కూర్చో, సోనాలి నువ్వు వెళ్ళి పిల్లని చూసుకో. ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏమిటో మరి. వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయం వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఆ ఎర్రచెడ్డి వాడా? పేర్లు పెట్టిపోయేసరికి ఎర్ర జడ్డి, పచ్చ జడ్డి, తెల్ల జడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో. అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టేద్దాం రమ్య. ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా. అమ్మమ్మో, నా బడ్జెట్ ఒప్పుకోదు. ఏమండి? నేను కూడా బడ్జెట్. కాదంటే కుదురుద్దా, కన్నాక తప్పుద్దా? హలో పద్మనాభం. గుడ్ మార్నింగ్ సార్. నీ పద్ధతి నాకేం నచ్చలేదయ్యా. ఇంటిని స్వాధీనపరుచుకునే వరకు పెళ్లి చేసుకోను అన్నావు. అన్నావా? అన్నాను. సరే, డబుల్ ఇన్కమ్ వస్తుంది కనుక చేసుకున్నావు. ఓకే. పిల్లల్ని కనను అన్నావు. కన్నావా? బాధ్యుడు నేనే కానీ కన్నది మా ఆవిడ. ఈ లిటిగేషన్లు చెల్లవు. ఇద్దరూ నేరస్తులే. అప్పుడు ఏడాది గడువు చాలు అని నువ్వు అన్నా సేఫ్ సైడ్ కి నేను 2 ఏళ్లు తీసుకున్నాను కనుక సరిపోయింది. ఎందుకు? ఇలాంటి నేరాలు చేస్తారు కనుకనే. ఆ గడువులో కూడా కేవలం 8 నెలలు మాత్రమే మిగిలింది. అంటే సెప్టెంబర్ 25వ తారీఖు లోపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు డబ్బు కట్టి తీరాలి. గుర్తుంది సార్, తప్పకుండా కట్టేస్తాను. మళ్ళీ చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. సెప్టెంబర్ 25వ తారీఖే ఆఖరి రోజు. ఆ తర్వాత గడువు తీసుకునే అవకాశం కూడా లేదు. ఎలా మర్చిపోతాను సార్? 8 ఏళ్ల వయసు అప్పుడు నన్ను మా అమ్మని మా నాన్న కట్టించిన ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంటే ఎంతగా ఏడ్చానో నాకు ఇప్పటికే గుర్తుంది. అలాంటిది ఇంకో 8 నెలల్లో ఆ ఇల్లుని నేను స్వాధీనం చేసుకోబోతున్నానంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అదేం సార్, నాకు సెంటిమెంటు, సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి. మీకేం సార్? ఇవి కూడా ఆనంద బాష్పాలేనయ్యా. అదే ఎందుకు అంటున్నా. అప్పటికైనా నా ఫీజు నాకు ఇస్తావని. సోనా, సోనా, దా కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నెలలా ఉంది? అవును, అవి కుర్తినీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు. పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. గ్రైండర్ గారు ఇక్కడే ఉన్నాడు. వదిలే చెయ్యి వదిలే, తర్వాత పట్టుకుంటూ కానీ. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే. ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే. పోరా. ఎప్పుడు పట్టుకొచ్చాయి? అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయనుడు. ఇది నీదేనా? నాదే.
ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సూప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు బాదండి. ఆ? అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు, ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిష్టిదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి నువ్వు. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు? మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాబంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోట్లా తయారవడానికి కారణం నువ్వా? చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, వెళ్ళిపోదాం. పదండి, పదండి. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే, తొందరపడక. పద్దు పద్దు, ఏంటక్క? మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవురా. ఏమైందక్క? ఏం లేదు బామ్మర్ది, ఉత్తినే తిని తొంగుంటే కుంభస్థానం పెరిగి గ్లామర్ తగ్గిపోతుందని బట్టలు ఉతకమంది సోనాలి. నేను ఉతుకుతున్నాను. ఆ మాత్రానికి ఇది ఫీల్ అయిపోవాలా? లేడీస్ జెలసిస్ మన కంట్రోల్ చేయలేం. చారవర్మి, నువ్వు అసలు మనిషివేనా? నీకు పౌరుషం లేదా? ఉప్పు కారం తిరగడం లేదా? ఏది అంతా ఓసి ఉప్పు కారమే కదా, సమయానికి పౌరుషం రావట్లేదు. ఏడ్చావులే, వెళ్ళి తిరుపతిని లగేజ్ తీసుకురా. మన తిరుపతి మనకి పెద్ద లగ్గేజీ. అక్క వద్దు, మమ్మల్ని ఉండవని బతిమాలొద్దు. మేము ఉండం కాక ఉండం. కావాలంటే అడిగి చూడు, అడిగి చూడు. ఆ సూట్ కేసు ఎలా? చూసారా పద్దుని ఎలా పడేశాను? సిస్టర్ సెంటిమెంట్. అవును, మన లోపలికి రమ్మని పిల్లలేదేంటి? తొందరపడకండి, మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు. అంటే సోనాలు వెళ్ళిపోతుందా? నాన్న ఆటో పిలుచుకురానా? నువ్వు ఉండరా, అసలే ఇది ఓవర్ చేసేస్తంటేను. మన నిజంగా వెళ్ళిపోవట్లేదు, యాక్టింగ్. ఇందాక మీరు తీసుకొచ్చిన నా సూట్ కేసు, ఇదిగోండి మీ పెట్టే బెడ్. వెళ్ళండి. థ్యాంక్స్ బామ్మర్ది. అటు కాదు, ఇటు. ఏమిటి తమ్ముడు, నిజంగానే మమ్మల్ని పొమ్మంటున్నావా? నువ్వేగా పోతా అన్నావు. నాకు ఇబ్బందిగానే ఉంది, నేనే చెప్దాం అనుకున్నాను. తయారుగా తిని కూర్చోవడం కాకుండా పని చేసేవాళ్ళ మీద పిత్రీలు. వెళ్ళండి. పద, వద్దంటే ఓవర్ యాక్టింగ్ చేసాం. ఏమైంది? పద అడుక్కు తిందాం. ఏమండి, నేను విన్నది నిజమేనా? ఏమన్నావు? వదిన గారిని అన్నయ్యని ఇంట్లోంచి బయటకు పంపించేశారట. సునాలి, నువ్వు లోపలికి వెళ్ళు. అవును నిజమే. అక్క బావర్ కంటే మీకు ఆ పని మనిషి ఎక్కువైందా? ఏంటి పని మనిషి అని అందరూ సొనాలి మీద పడతారు? తనేం తప్పు చేసింది? తేరగా తిని కూర్చోపోతే పని చేయమంది, అది తప్ప? ఒక రకంగా నాకు సొనాలి హెల్ప్ చేసింది. ఒక రకంగానా, రెండు రకాలుగానా? అన్ని రకాలుగా. అంటే ఆ వాస్తుగాడు వీధులు అప్పులు చేస్తున్నాడు. అప్పులు చేస్తే తీర్చొచ్చు, వాడు తప్పులు కూడా చేస్తున్నాడు. ఏదో వంకతో సొనాలి చేపట్టుకుంటున్నాడు. ఏదో అలాంటి పెళ్లి కాని గొడవ చేపట్టుకుంటే ఏదో అలా వదిలేవచ్చు. ఏంట్రా, నువ్వు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నావా? అంటే కాంపిటీషన్ తగ్గుతుంది. ఏంటి? నువ్వు నన్ను పంపిస్తే ఫీల్ అవ్వాలి కానీ ఆయన పంపించింది ఆయన అక్క బావని కదా, దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? పని పాట లేకుండా తిరిగితే నిన్ను కూడా బయటికి పంపించేస్తా. బాబా నా మాట బాబా. హలో ఒక పని మనిషికి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నా పవర్ తగ్గిందా, దాని పవర్ పెరిగిందా, లేదా ఈయన గారి మనసు చెదిరిందా? చూసుకుంటాలే. సోనాలి జీ, క్యా హై? ఏం చేస్తున్నావు? హే, పెనం మీద దోశలేస్తున్నాను. హై చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను. హై, అక్కడ బోర్ కొడుతుంది. హై, హమ్ కుచ్ ఖేలేంగే. హై, ఆట? ఏ ఆటకి వెళ్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట. హై, అది ఏ ఆట? హై, నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను. అచ్చి బాధ. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా.
నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటామని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్.